దేవుని నామమునకు స్తోత్రములు మీ అందరికీ వందనాలు. जय मसीह की आप सभी लोगों को प्रभु यीशु मसीह के नाम पे शुभकामनाएं। Praise the Lord. Greetings to you all in the name of the Lord Jesus Christ. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనకు వెళ్ళక ముందు కొన్ని దేవుని వాక్యంలోని కొన్ని భాగాలు ధ్యానించుకొని మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. आज के इस शाम के समय में प्रार्थना में जाने से पहले पवित्र शास्त्र से कुछ वचनों को देखकर हम मंडली की प्रार्थना में जाएंगे। Before we turn to our prayer, we will look into the Word of God. We'll read some of the references and Word of God, and we'll enter into the prayer. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. आइए एफेसियों की पत्री 3रा अध्याय का 20 पद। తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి. एफेसियों की पत्री 3रा अध्याय का 20 पद। Let us all read Ephesians chapter 3 and verse 20. కలిసి చదువుకుందాం. आइए सब लोग मिलकर पढ़ेंगे। Let us all read together, please. మనలో కార్యసాధకమైన తన శక్తి सामर्थ्य చొప్పున हमारी మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి अधिक కంటేనో काम कर सकता है, అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా करता है। సంఘంలో తరతరములకు సదాకాలము మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. आइए और एक वचन भी देखते हैं, भजन संहिता का किताब 55 अध्याय का 22 पद। Psalms chapter 55 verse 22. చదువుదాం. पढ़ेंगे। Let us read. నీ భారము యెహోవా మీద మోపుము, यहोवा पर डाल दे, ఆయనే वह నిన్ను तुझे ఆదుకొనును, संभालेगा, वह నీతిమంతులను ఆయన ఎన్నడూ संभालने కదలనీయడు. देगा। ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना में उनकी ओर देखेंगे। Look unto the grace of God and pray. ప్రేమికులైన తండ్రి, కృపల దేవా యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రభా సంఘంగా ఈ రీతిగా తండ్రి నీ పాసన్నిధికి చేరవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన తండ్రి చేరగలిగినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మన నాయన ఇంకెవరైతే జాయిన్ కావాలి వారిని కూడా త్వరపెట్టి నాయన నడిపిస్తారమని ప్రార్థిస్తాను. ఈ సమయంలో ప్రభా మన నాయన తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఎన్నికలైనటువంటి వారం, దుమ్ము దూలేటువంటి వారం ప్రభా నాయన నీ కృపను నీ ప్రేమను మాకు అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. పాటల ద్వారా మహిమ పొందిన దేవా, వాక్యం ద్వారా నాయన నాతో మాతో మీరు మాట్లాడుతూ రండి నాయన. ముఖ్యంగా నన్ను ఖాళీ చేయండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క రక్త ప్రోక్షణ తీసుకురండి ప్రభా. మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ప్రభా. మరి మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేస్తారమని ప్రార్థిస్తా ఉన్నాను. ట్రాన్స్లేషన్ చేసిన సహోదరులకు కూడా ప్రభా మరి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. మరి రాత్రికాల సమయంలో ఏ రీతిగా నేను ప్రార్థించాలో ప్రభా మరి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారమని ప్రభా. ముఖ్యంగా తండ్రి నాయన తండ్రి ఈ యొక్క ప్రభా సమయంలో నాయన మీ యొక్క మాటలు వినే చెవులు, గ్రహించే మనసు, యేసు క్రీస్తు ప్రభాని చూసే కన్నులు మాకు అందరికి దయచేస్తురమ్మని నాయన తండ్రి ప్రభా. నన్ను మమ్మల్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ యొక్క రక్త ప్రోక్షణ తీసుకొస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. आमीन। మనం చదివినటువంటి భాగము కీర్తనలు 55:22. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. जो वचन हम लोग अभी पढ़े हैं भजन संहिता का किताब 55 अध्याय के 22 पद से कहा गया, अपना बोझ यहोवा पर डाल दे, वह तुझे संभालेगा, वह धार्मिक को कभी टलने ना देगा। Psalms 55 verse 22, as we read, cast your burdens on the Lord and he shall sustain you, and he shall never permit the righteous to be moved. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుతూ వచ్చాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను
ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. इसी तरह हम एफेसियों की पत्री 3 अध्याय के 20 पद से भी वचन पढ़ते हुए आए। अब जो ऐसा सामर्थ्य है कि हमारी विनती और हमारे समझ से कहीं अधिक काम कर सकता है। And as we read from Ephesians chapter 3 verse 20 and 21, now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us, to him be glory in the church by Christ Jesus to all generation forever and ever. కాబట్టి ఇక్కడ మనము ఈ రాత్రికాల సమయంలో సంఘంగా మరి చేరి వచ్చాం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి. ఆ యొక్క దేవుడు మరి శక్తి కలిగినటువంటి దేవుడు. మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. आज शाम के समय में हम सब सारे लोग मंडली के द्वारा इकट्ठा हुए हैं प्रार्थना करने के लिए, और हम ये भी जानते हैं कि हमारा परमेश्वर इतना सामर्थी है कि जो हम मांग रहे हैं और जो हमारी विनती है उससे कई ज्यादा गुना वो करने का सामर्थ्य वह रखता है और वह सामर्थी है। As a congregation, as a church, we have come and gathered this way, that we believe that Lord who is able to do exceedingly and more abundantly than what we can think or ask of him. కాబట్టి మనము మరి మన దేవుడైతే అంత గొప్ప దేవుడై ఉన్నాడు. మరి మనం చేయాల్సిందల్లా మనము మన భారము ఆయనపై వేసేవారంగా ఉండాలి. और हम जानते हैं और यहाँ पर कहा गया हमारे परमेश्वर हर चीज कर सकते हैं और वो सामर्थ्य है, लेकिन यहाँ पर हमें करना एक चीज है कि वह हमारे सारे बोझ हैं उनके ऊपर डालना है। So the Lord can perform everything, he can do everything, but only thing we need to do is we have to believe in him, or we have to completely surrender to him. ఆయన మీద మన భారం వేయడము మనం చేయవలసింది. और हमारा जो कर्तव्य है या हमारा जो काम है कि हमारे सारे बोझ उनके ऊपर हम डाल दें। So the responsibility lies upon us that we have to cast all our burdens upon him. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతూ వచ్చింది, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. और हम जानते हैं प्रभु यीशु मसीह के बारे में इस तरह पवित्र शास्त्र में कहा गया और कहते हैं कि प्रभु यीशु मसीह जो ऐसा मेमना है, इस सारे संसार का पाप का बोझ उसके ऊपर डाल दिया और वो सारा संसार का पाप का बोझ अपने ऊपर उठा लिया। It is said about the Lord Jesus Christ that he is the Lamb of God who takes away the sins of the world. కాబట్టి మరి మన దేవుడు ఆ యొక్క సమస్త మన పాపాన్ని, మన యొక్క దోషాలన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని మనకు విడుదల ఇచ్చినటువంటి దేవుడు. ఆయన కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విడుదల మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. और हमारे परमेश्वर इस तरह के परमेश्वर और सामर्थी परमेश्वर है कि हमारे सारे पापों का बोझ उनके ऊपर डाल लिए, और उन्होंने हमारे प्रभु यीशु मसीह जो क्रूस पर अपने लहू बहाए हैं, उस लहू के द्वारा हमारे सारे पापों को वह क्षमा करके मिटा दिए। Our Lord is such a Lord who is in the Lord Jesus Christ. He has put on all those our transgressions, our everything on him, and on the cross by surrendering himself, he has removed or redeemed us from all those sins. కాబట్టి మన యొక్క పాపములు క్షమించి మనల్ని రక్షించినటువంటి మన దేవుని యొద్దకు, ఆ యొక్క సర్వసృష్టికైనటువంటి దేవుని యొద్దకు వచ్చాం. అయితే మనం విశ్వాసంతో మన ప్రతి భారాన్ని ఆ ప్రభుపై వేసేవారంగా ఉండాలి. और हम लोग हमारे परमेश्वर जो हमें हर पापों से क्षमा कर उद्धार दिया है, उस परमेश्वर के पास हम आए हैं और विश्वास के साथ हमारे सारी जो प्रार्थना की विनती है उनके पास हम डालना चाहिए और माफी मांगते हुए विश्वास के साथ मांगना चाहिए। So we have come to our God who has purged our sins, forgiven all our sins. Therefore, we have to come in prayer, surrendering ourselves, casting all our burdens in prayer and in supplication.
ఈ సాయంకాల సమయంలో ఇద్దరి గురించి దేవుని వాక్యంలో ఇద్దరు దైవజనుల గురించి మనం చూసి మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. इस शाम के समय में हम पवित्र शास्त्र दो परमेश्वर के सेवक या दास के बारे में ध्यान कर कर उनके बारे में जो बातें लिखी गई देखकर प्रार्थना में प्रवेश करेंगे. Today we will meditate about two servants of God and we will enter into the prayer. చూడండి, కీర్తనలు 54వ కీర్తన మొదటి వచనం. भजन संहिता 54 पहला वचन देखते हैं. भजन संहिता 54 अध्याय का पहला वचन. We'll read Psalms 54 1 verse 1. కలిసి చదువుకుందాం. आइए सब लोग मिलकर पढ़ेंगे. దేవా, నీ నామం బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమం బట్టి और నాకు अपने पराक्रम से న్యాయం मेरा తీర్చుము. न्याय कर. 4వ వచనంలో అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. और चौथे पद में भी यहाँ पर इस तरह लिखा गया, भजन संहिताकार इस तरह लिख रहे हैं, देखो परमेश्वर मेरा सहायक है, प्रभु मेरे प्राण को संभालने वाले के संग है. Verse 4, he says in this way, behold, God is my helper, the Lord is with those who uphold my life. బట్ ఇక్కడ మొదటిగా మనము దావీదు జీవితాన్ని చూస్తా ఉన్నాం. ఆయన ఈ రీతిగా ప్రార్థిస్తా ఉన్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము. यहाँ पर हम दाऊद के बारे में देख रहे हैं और दाऊद महाराज यहाँ पर इस तरह से प्रार्थना कर रहे हैं, ए परमेश्वर अपने नाम के द्वारा मेरा उद्धार कर. So we see here about the psalmist David. He is saying in this way in Psalms 54 verse 1, save me, O God, by your name and vindicate me by your strength. ఈ రీతిగా ఆయన ఎప్పుడు ప్రార్థించాడంటే, ఈ యొక్క కీర్తన దీని సందర్భం మనం గమనించినట్టయితే ఆయన జీపు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రార్థన చేసినట్టు రాయపడుతూ వచ్చింది. अगर हम ध्यान देंगे इस वचन पर और या इस अध्याय के पर किस समय पर दाऊद ने इस तरह की प्रार्थना किया, अगर हम उसको इसके पीछे की तरफ जाकर देखेंगे तो जीबू जंगल में जब दाऊद महाराज वहां पर था तो उस समय में इस तरह की प्रार्थना की. So these words were said by the King David that when he was in the wilderness of Ziph, the Ziphites, when he was in that hiding place, from there he is uttering these words. ఆ యొక్క స్థలం జీపీలో ఉండేటువంటి అరణ్యము. ఇది చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. पहला समूएल का किताब 23 अध्याय का 13 पद में अगर हम देखेंगे तो इसके बारे में समझ सकते हैं. First Samuel chapter 23 and verse 13. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం మొదటి చూద్దాం. 14. आइए सबसे पहले हम देखेंगे पहला समूएल का किताब 23 अध्याय का 14 पद को पढ़ेंगे. Firstly we'll see First Samuel chapter 23 and verse 14. చదువుకుందాం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలములందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఈ యొక్క సందర్భం గమనించినట్టయితే మరి సౌలు రాజు దావీదును అసూయతోనూ ద్వేషంతోనూ తన యొక్క రాజ్యం పోతుందేమో అనేటువంటి భయంతో దావీదును చంపాలని కోరుతూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं साउलू राजा दाऊद को मारने के लिए उसके पीछे पड़ रहा था, क्योंकि उसके दिल में उसके प्रति जलन था और उसके प्रति वह बहुत ही क्रोधित था कि उसका ये डर था कि उसका राज्य उसके हाथ से छूटकर कहाँ दाऊद के हाथों में ना चले जाए. So here we see that King Saul his anger was raised against David and he was jealous against him, thinking that his kingdom will be removed from his hand and it will go into the hands of David. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదని రాయబడుతూ వచ్చింది.
अगर यहाँ पर हम इस 14 वचन को ध्यान से देखेंगे तो यहाँ पर लिखा गया आखिरी में, परमेश्वर ने उसे उसके हाथ में ना पड़ने दिया। So in the last portion we see, but God did not deliver him into his hands. ఇక సందర్భంలో గమనిస్తే వారు ఈ యొక్క జీపీలు ఏం చేశారు, ఈ యొక్క దావీదు మా యొక్క అరణ్యంలో ఉన్నాడని అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు దావీదుకు తెలియకుండా సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. దావీదు మా యొక్క అరణ్యంలో ఉన్నాడు, నీవు వచ్చి పట్టుకో, మేము మీకు సహాయం చేస్తామని చెప్తూ వచ్చారు. और यहाँ पर अगर हम देखेंगे तो यहाँ के जंगल के जो वासी थे, जीपियों कहा जाता है, उन जीपियों के वासियों ने बिना दाऊद को जानकारी मिले वह राजा शाऊल के पास जाकर कहने लगे कि दाऊद हमारे इलाके में, हमारे जंगल में छिपा हुआ है, आओ अगर तुम उसे पकड़ना चाहते तो हम तुम्हारी मदद करेंगे कहकर। So the Ziphites who were in that particular place, when David came and he was hiding himself in that strongholds of Ziph, at the time, without the knowledge of David, they went to King Saul and told him that we will help you to catch David if you are if you have that sort of intention. అయితే సౌలు ఆ యొక్క విషయాన్ని ఎరిగి వారితో పాటు ఆ ప్రాంతానికి బయలుదేరాడు. ఇప్పుడు సౌలు వచ్చాడని దావీదుకి తెలిసి దావీదు ఆ కొండ ప్రాంతంలో తన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెడతా ఉన్నాడు. और उनके बातों को सुनने के बाद शाऊल राजा ने उनसे मिलकर उस जंगल के इलाके में आया दाऊद को पकड़ने के लिए। ये बात जब दाऊद को पता चला तो वो अपनी जान को अपने हाथों में रखते हुए परमेश्वर की ओर इस तरह से वह प्रार्थना किया और विनती कर रहा है। So when Saul heard all these things, he went to the wilderness of Ziph, and David heard about it, and he was fearful of his life and he was running from him. అయితే మనము ఇదే మొదటి సమూయేలు 23వ అధ్యాయము 26వ వచనం గమనించినట్టయితే అక్కడ చదువుదాం, కలిసి చదువుకుందాం. आइए अगर हम और एक वचन को देखते हैं, पहला सामुएल का किताब 23 अध्याय के 26 पद को हम आए सब लोग मिलकर ध्यान से पढ़ेंगे। 1 Samuel chapter 23 verse 26. Let us all read together, please. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదు అతని జనులు పర్వతము ఆ తట్టునను పోచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదు అతని పట్టుకుని వారిని చుట్టుకొనుచుండగా दाऊद और उसके जनों को पकड़ने के लिए वह बना चाहता था। చూడండి, ఇక్కడ వాళ్ళు మరి దావీదును తనతో ఉన్నటువంటి కొద్ది మంది ప్రజలను పట్టుకోవడానికి చాలా సమీపంగా వచ్చేస్తున్నారు. और यहाँ पर हम देखते हैं शाऊल राजा और उसकी सैन्य दाऊद के साथ जो चंद लोगों थे उन्हें पकड़ने के लिए बहुत ही वो करीब पहुंच चुके थे। So we see here the Saul and his soldiers, they were encircling David and his men who were few in numbers. They were almost they were near to them. అయితే 27వ వచనంలో చూస్తే చదువుదాం. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా. చూడండి, ఈ యొక్క 27-28 వచనాలు చూస్తే ఎప్పుడైతే మరి ఆయనకు అంత సమీపంగా వచ్చాడో, ఇంకా దావీదును పట్టుకుంటాడు అనేటువంటి స్థితికి వచ్చాడో, అక్కడ వేరే వాళ్ళు వచ్చి సౌలుతో మరి వేరే వారు మీ యొక్క ఫిలిస్తీయులు మీ యొక్క దండులో మరి దండు వచ్చి మీ దేశంలో చొరబడి ఉన్నారని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క దావీదును అక్కడ వదిలేసి సౌలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. और यहाँ पर इस 23 अध्याय के 27 और 28 वचन पर अगर हम ध्यान देकर पढ़ेंगे तो यहाँ पर लिखा गया, जब शाऊल ने दाऊद को पकड़ने के लिए उसके करीब पहुंचा था तो एक शाऊल का दूत आकर उससे कहने लगा कि फिलिस्तीयों ने अपने देश पर आक्रमण किया और तू तुरंत ही फुर्ती से यह जगह को छोड़कर उस जगह पर आ जा। यहाँ पर हम देखते हैं, देखिए जब वह
दाऊद को पकड़ने के लिए एकदम निकट पहुंच चुका था, लेकिन परमेश्वर ने इस तरह से दाऊद की सहायता की कि शाऊल को वहां से दूसरी ओर वो मोड़ दिया। We see that when the Saul and his soldiers were encircling David and his men, they almost took them. At the time, we see a messenger coming to Saul and saying to hurry up and come, that the Philistines have invaded our land. So Saul returned back from pursuing David and he went back to fight against the Philistines. చూడండి, ఇక్కడ దావీదు మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన ప్రార్థిస్తూ వస్తా ఉన్నాడు, ఆయన పరిగెత్తా ఉన్నాడు, ఆయన దాక్కుంటా ఉన్నాడు. అయితే దేవునికి ప్రార్థించడం మాత్రం మానలేదు. అందుకొరకే కీర్తన 54:1 రాయబడుతూ వచ్చింది, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ యొక్క పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము అని చెప్పి దావీదు తను తాను తగ్గించుకుంటూ తను తాను దేవునికి సమర్పించుకుంటూ ఆయన ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి సౌలు చేతిలో నుండి దావీదును తప్పిస్తూ వచ్చాడు. देखिए यहाँ पर हम देखते हैं दाऊद ने उस राजा शाऊल से बचने के लिए भाग रहा है, अपने अपने प्राण को अपने हाथ में पकड़े हुए जंगल में छिपकर भाग रहा है और डरा हुआ है, लेकिन इस समय में भी वह प्रार्थना करना नहीं छोड़ा और प्रार्थना विनती करने से चूका नहीं। इसीलिए हम भजन संहिता और 54 पहले पद में देखते हैं कि हे परमेश्वर अपने नाम के द्वारा मेरा उद्धार कर। तो परमेश्वर ने ये इसकी प्रार्थना सुनकर बहुत ही अद्भुत रीति से यहाँ पर शाऊल के हाथ से दाऊद को बचाया। So we see that David, he was running away from Saul and he was fear of his life. Therefore he was running all in the wilderness, in the forest at that time. But he prayed to the Lord. He never withdrew himself away from praying to the Lord. So the Lord, according to Psalms 54 verse 1, he cried to the Lord, save me, O God, by your name and vindicate me by your strength. In that way he prayed. The Lord heard his prayer and delivered him from Saul. కాబట్టి మన దేవుని నామము అది ఆయన నామం బట్టి నన్ను రక్షించమన్నాడు. కాబట్టి ఆయన యొక్క నామం మహోన్నతమైనటువంటి నామం, ఆయన నామము రక్షణ అనుగ్రహించేటువంటి నామం, ఆయన నామము ఆయన పరిశుద్ధమైనటువంటి నామము, ఆయన నామం శాశ్వతమైనటువంటి నామం. ఆ యొక్క నామంలో ప్రార్థించగా దావీదుకు గొప్ప విడుదల, గొప్ప అపాయం నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं दाऊद महाराजा ने इस तरह प्रार्थना किया कि परमेश्वर अपने नाम के द्वारा मुझे उद्धार दे। हमारे परमेश्वर का नाम सामर्थी नाम है, महान शक्तिशाली और महान बलशाली नाम है और वह हर पापों से हमें छुड़ाने वाला नाम है, उद्धार देने वाला नाम है। इस नाम से जब दाऊद ने प्रार्थना की तो अद्भुत रीति से शाऊल के हाथों से उसको छुटकारा परमेश्वर ने दिलाया। So the name of the Lord is the mighty God, who is great and mighty God, who is the one who delivers us, who is the Redeemer, who is the highest of all. Such a Lord, he cried out to him, and when David prayed in that way, the Lord heard him and redeemed him, and delivered him from such situation, from Saul's hands. అందుకొరకే 7వ వచనంలో 54 వచనంలో అంటున్నాడు, ఆపదలన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని. इसीलिए दाऊद ने इसी भजन संहिता 54 अध्याय के 7 पद में कह रहा है, क्योंकि तूने मुझे सब दुखों से छुड़ाया है। So he is saying in verse 7 of Psalms 54, for he has delivered me out of all the troubles, and my eyes have seen their desire upon my enemies. కాబట్టి ఆయన తన ఆపదలన్నిట్లో నుండి విడిపిస్తూ వచ్చాడు. మరి అదే దేవుడు మనతో కూడా ఉన్నాడు, మరి మన మధ్యలో ఉన్నాడు. ఆ యొక్క దేవునికి నిజంగా మనం కూడా ఆయన నామంలో విశ్వాసంతో ప్రార్థించినట్టయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి భారాన్ని, మన యొక్క ప్రతి ఆపదలను, అవి భౌతికమైనవైనా అవి ఎలాంటివైనవైనా వాటన్నిటి నుండి విడిపించగల శక్తి గల దేవుడు. यहाँ पर हम देख रहे हैं कि मुझे सब दुखों से परमेश्वर ने छुड़ाया कहकर दाऊद यहाँ पर उसकी स्तुति कर रहा है। वही परमेश्वर आज हमारे साथ भी है और हमारे बीच में भी है। अगर हम इस तरह से हम विनती करेंगे जिस तरह दाऊद ने किया, चाहे वो हमारे शारीरिक आवश्यकता हो या दूसरे कोई भी आवश्यकता हो, अगर हम भी इस तरह से उनके सामने
विनती करेंगे तो वह हमें छुड़ाएंगे। So the David is saying that for he has delivered me out of all trouble. So in that way, that Lord is available to us. And the same Lord, if we cry out to him, that Lord, he will deliver us, whether it is our physical problems or it is our spiritual problems. Whatever it is, the Lord will deliver us from all those things. చూడండి కీర్తనలు 62:8 వచనం. आइए और एक वचन को देखते हैं। भजन संहिता 62 अध्याय 62:8 उसका 8 पद को। Psalm 62 and verse 8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు परमेश्वर हमारा शरण स्थान है। చూడండి ఆయన సన్నిధిలో మనం మన హృదయాలను కుమ్మరించవలసిన వారమైనాం. ఆయనే మనకు ఆశ్రయమైనటువంటి వాడు. అయితే ఆయనపై పరిపూర్ణంగా నమ్మకం ఉంచి మన హృదయాలను ఉన్నటువంటి ప్రతి భారాన్ని, ప్రతి అక్కరను ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వాటన్నిటిలో కూడా ప్రభు మనకు సహాయం చేయగల శక్తి గల దేవుడై ఉన్నాడు. यहाँ पर हम देखते हैं अपने अपने मन की बातों को खोल कर कहो परमेश्वर हमारा शरण स्थान है। तो अगर परमेश्वर यहाँ पर हम देखते हैं कि वो है हमारी शरण स्थान है, तो हम भी अपने मन के अंदर जो भी बातें हैं, विनतियां हैं, खोलकर उनके सामने रखेंगे तो वह जरूर उसे सुनेंगे, सुनकर उसकी वह जवाब हमें जरूर देंगे। So as it is written that we pour out your hearts before him, God is a refuge for us. So in that way, we have to trust in him in all the times and cast all our burdens upon him. Pour out all our hearts before the Lord so that he will hear us and save us. అండి విశ్వాస జీవితంలో ఇదే చాలా ప్రాముఖ్యమైన. దేవుణ్ణి మనము ఎప్పుడైతే మన హృదయాల మీద ఉన్నటువంటిది దేవుని సన్నిధిలో కుమ్మరించగలుగుతామో, ఆయనపై ఏ రీతిగా ఆధారపడాలో, ఏ రీతిగా ఆయనపై మన భారం వేయాలో మనం నేర్చుకుంటూ వచ్చినప్పుడే అప్పుడే మనకు నిజమైనటువంటి విజయం కలుగుతుంది. ఆ విజయంలో నుండి మనం దేవుణ్ణి నిజంగా మరి ఆ పరిస్థితులన్నిట్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి ప్రభుని స్తుతించే వారంగా కూడా ఉంటాం. और हमें एक विश्वासी होने के नाते इस तरह से हमारी ये आदत रहना चाहिए या हमारा कार्य रहना चाहिए कि हर चीज हम मन को खोलकर उनके सामने रखने की हमें इस तरह के आदत को डालना चाहिए। इस तरह की आदत डालने से परमेश्वर हमारी हर एक आवश्यकता को वह सुनेंगे, सुनकर उसे जवाब देंगे। और इस तरह के अनुभव में अगर हम आगे बढ़ते रहेंगे तो कहीं सारी परमेश्वर की बातों को हम समझ सकते हैं और उनके अंदर हम बढ़ोतरी कर सकते हैं। So in our life of faith, it is very important to cast our burdens on the Lord and rely on him and to pour out everything before him so that in our spiritual life, in our life, we may learn many more things by the Lord. చూడండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము. आइए एक वचन को देखते हैं नेहम्या का किताब से। नेहम्या का किताब 6 अध्याय Nehemiah chapter 6. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము. नेहम्या का किताब 6 अध्याय Nehemiah chapter 6. మొదటి వచనం पहला पद, Verse उसका 1. पहला पद కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे। Let us read నేను together, ఇంకను please. గుమ్మములకు తలుపులు నిల్పక ముందుగా దానిలో వీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్హల్ బట్టును టోబియాయు అరబుడైన గెషెమయు మా శత్రువులో మిగిలిన వారిని విని. ఈ యొక్క 6వ అధ్యాయము మొదటి నుండి 19 వచనాలు మనం ధ్యానించినట్టయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మరి 3 సార్లు నెహెమ్యా మీద ఆ శత్రువులు దాడి చేసినట్టు చూస్తాం. इस नेहम्या का किताब 6 अध्याय के पहले वचन से लेकर 19 वचन तक अगर हम पढ़ेंगे तो यहाँ पर एक संगठन को हम देख सकते हैं। शत्रुओं ने 3 बार यहाँ पर नेहम्या के ऊपर आक्रमण किए जैसा हम देखते हैं। So we see in this Nehemiah chapter 6, reading from verse 1 to 19, if you see carefully, we can observe that the enemy has conspired against Nehemiah and tried to
attack him about 3 times. అయితే ఆయనను భౌతికంగా వారు ఆయనను దాడి చేయలేదు. కానీ ఇక్కడ మరి దావీదునైతే అక్కడ సౌలు భౌతికంగా దాడి చేస్తూ వచ్చాడు. ఇక్కడైతే మరి నెహెమ్యా యొక్క శత్రువులు అతన్ని మానసికంగా అతనిపై దాడి చేస్తూ వచ్చారు. यहाँ पर हम देखते हैं इससे पहले हम देखे हैं शाऊल राजा ने दाऊद के ऊपर शारीरिक रीति से वह उसके ऊपर आक्रमण किया, उसको मारना चाहा। लेकिन यहाँ पर हम देखते हैं इस नेहमिया के किताब 6 अध्याय के किताब में, यहाँ जो नेहमिया के जो शत्रु थे वह उसके शरीर के ऊपर आक्रमण नहीं किए, लेकिन उसकी मानसिक स्थिति पर वो लोग आक्रमण किए। So we see that when Saul attacked David, he attacked him physically, but we see here in Nehemiah's life, the enemy did not attack him physically, but he was emotionally, mentally, he was attacked by the enemy. అయితే నెహెమ్యా మాత్రం ప్రార్థన చేస్తూ తన పనిని కొనసాగిస్తూ వచ్చాడు. और लेकिन यहाँ पर हम देखते हैं नेहमिया लेकिन उनकी बातों को पर ध्यान नहीं दिया, लेकिन जो कार्य वह कर रहा था, प्रार्थना करते हुए, विनती करते हुए उसके कार्य को वह करते जा रहा था। But Nehemiah paid no attention to all those attempts of enemy, but rather he continued in prayer and he was steadfast in prayer. అయితే 2వ వచనంలో మనం గమనించినట్టయితే అతడు దేవుని యొక్క మందిర పని చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క పట్టణపు గోడలు కడతా ఉన్నాడు. అటువంటి స్థలంలో, అటువంటి సమయంలో అతన్ని ఆటంకపరచాలని వారు చెప్తూ వచ్చారు. నువ్వు ఓను అనేటువంటి గ్రామంకు రా, అక్కడ నీతో మాట్లాడవలసింది అని చెప్తూ వచ్చారు. यहाँ पर दूसरे पद में हम देखते हैं नेहमिया ने वहां पर परमेश्वर के मंदिर का कार्य कर रहा था, और वहां पर जो दीवारें टूट गए थे उस दीवारों को वह बना रहा था। यह वो परमेश्वर का कार्य वह कर रहा था। तो उस वहां के लोग उससे कहने लगे कि तू उस ओनु के गांव के मैदान में तू आ, वहां पर तुझसे हमें कुछ बातें करने हैं कहकर उसे बुलाया। So we see when Nehemiah, he was rebuilding the walls and that he was repairing the house of God and the work of God. At that time, the enemy were conspired against him and called him to come to the village, the plain called Ono. There they wanted to have a talk with him. అయితే వారి మాటలు ఆయన వినకుండా వారితో చెప్తూ వచ్చాడు, నేను చేయి పని గొప్పది కాబట్టి నేను అక్కడికి రాలేను అని చెప్తూ వచ్చాడు. అయితే వాళ్ళు మళ్ళీ ఒక దాడి చేస్తూ వచ్చారు. ఏంటంటే ఆయన పైన నిందలు వేస్తూ ఒక మరి పత్రికను అతనికి చూపిస్తూ వచ్చారు. यहाँ पर हम देखते हैं नेहमिया ने उनकी जो संदेश मिलने के बाद उन्होंने उन लोगों से नेहमिया ने कहा कि मैं जो कार्य कर रहा हूं वह महान कार्य है और मैं तुम्हारे पास नहीं आ सकता। ऐसा बोलने के बाद दूसरी बार उन्होंने एक पत्र लेकर उसके पास आकर बताने लगे कि तुम ये काम नहीं कर सकते कहकर। So we see when they called him, Nehemiah did not go there, but he told them, I am doing a great work and so therefore I cannot come down. So what they did is they sent a messenger a 4th time and they have sent him blaming him and they sent a letter to him through that messenger blaming him. అయితే వాటన్నిటిని కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన చెప్తూ వచ్చాడు 9వ వచనంలో, ఇవన్నీ మీ మనసులో నుండి కల్పించుకున్నవే అని చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. దేవా నా చేతులను బలపరచుమని ప్రార్థిస్తూ వచ్చాడు. और इन सारे बातें वो लोग जब करने लगे, इस तरह के वो लोग संदेशें भेजने लगे, तो यहाँ पर हम देखते हैं कि 9 पद में नेहमिया कह रहा है कि ये सारी बातें तुम लोग अपने मन में सोचकर डराना चाहते हो, लेकिन वह इस बातों से डरा नहीं। वो परमेश्वर के पास प्रार्थना करते रहा कि मुझे इन सारी चीजों से बचाकर मुझे आप शक्ति दीजिए कहकर। So in spite of all these things, Nehemiah did not pay attention to all of them, but he said, you are doing all these things by your handwork, but he prayed to the Lord and he said to the Lord, O Lord God, strengthen my hands. And therefore he has received strength from the Lord. అయితే చివరిదిగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు,
అక్కడ ఉన్నటువంటి ప్రవక్తకే లంచం ఇచ్చి అతన్ని మరి తప్పుదారిని పట్టించి అతన్ని ఆ యొక్క దేవుని యొక్క గర్భాలయంలో, మందిర గర్భాలయంలో దాక్కోనిమని చెప్తూ వచ్చారు. అయితే ఆ మాటకు కూడా ఆయన ఒప్పుకోకుండా వారి నుండి తప్పించుకుంటూ వచ్చాడు. చివరికి వారికి చెప్తూ వచ్చాడు, ఇదంతా కూడా మరి దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు అని వారికి ఉత్తరమిస్తూ వచ్చాడు. और यहाँ पर जब वो ना मानने लगा उनकी बातों को, और जब वो लोग बुलाते हैं तो वो उनके पास जाना ना जाने के लिए चाह रहा था, तब उन लोगों ने वहां की जो याजक था, उस मंदिर के जो याजक को उन्होंने भ्रष्टाचार से उसे कुछ पैसे देकर वहां पर वो कहने लगे कि वहां पर छुपने लगा, कहकर उसके ऊपर निंदा डालने लगे। फिर भी वह इन बातों से ना डरा और वो डटा रहा, और ये सारी बातें तुम ये जो कर रहे हैं अपनी तरफ से कर रहे हैं कहकर कहने लगा। So the people, they have planned and bribed the preacher, the priest there, and they have prophesied against him to tell him to go and hide himself inside the house of God. But Nehemiah did not do all those things, but he's rather told them, this is not the prophecy of God, this is all not coming from the Lord. So in that way, he rejected all their plans. అయితే మనం చివరిగా ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు దేవుని యొక్క పని చేసినటువంటి నెహెమ్యాను మరి భయపెట్టాలని చూస్తూ వచ్చారు. కానీ చివరికి దేవుని యొక్క పని అతడు మరి విజయవంతంగా ముగిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క పని చూసి వారే భయపడుతూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं जब नेहमिया ने परमेश्वर का कार्य कर रहा था और करने के लिए डटा रहा, और वो इन सारी बातों से डरना छोड़कर जब उस कार्य को पूरा किया, और इस कार्य पूरा होने के बाद जो लोग उसके विरुद्ध थे उसे देखकर, जिस तरह से नेहमिया ने कार्य को पूरा किया था, उस पूरा हुआ कार्य को देखकर जो लोग उसके विरुद्ध थे वो डरने लगे। So in that way, Nehemiah, he paid no attention to all those their plans, and he made himself strong, and he was steadfast in fulfilling his work, the work of God, the work to finish the repair of the house of God, the walls of Jerusalem. In that way, when he has finished the work, when they heard that good report, they themselves were afraid, and they were frightened by him. కాబట్టి ఇక్కడ మనము ధ్యానిస్తుంది ఏంటంటే, వారు సౌలైతే మరి దావీదును భౌతికంగా అతన్ని హాని చేయాలి, అపాయం తీసుకురావాలన్నప్పుడు దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు అతని ప్రార్థన విని. ఇక్కడ నెహెమ్యా కూడా తన దేవుని పనిలో ఉండగా అతన్ని కూడా మానసికంగా మరి తప్పుడు నిందలు మోపుతూ అతన్ని కూడా దాడి చేయాలని చూసినప్పుడు, దేవుడికి అతడు ప్రార్థిస్తూ అతడి పని కొనసాగిస్తూ వచ్చినప్పుడు, దేవుడిపై తన భారాన్ని వేస్తూ వచ్చినప్పుడు, దేవుడు ఆ యొక్క మానసికమైనటువంటి అటాక్స్ నుండి, ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు అతన్ని తప్పిస్తూ వచ్చాడు. यहाँ पर हम हमारा ध्यान मुख्य रीति से इस तरह से हम ध्यान करते हुए आगे बढ़ रहे हैं। हमारा मुख्य ध्यान यह है कि यहाँ पर हम पहले दावीद के बारे में देख चुके हैं। दावीद को शाऊल ने अपने शारीरिक रीति से उसके ऊपर आक्रमण किया और उसे मारना चाहा, और जब दाऊद ने प्रार्थना किया तो परमेश्वर ने उसके हाथ से उसे बचाया। और दोबारा यहाँ पर हम देखते हैं नेहमिया जो परमेश्वर का कार्य कर रहा था, उसके ऊपर वहां के लोगों ने मानसिक रीति से उसके ऊपर आक्रमण किया। वो जो कार्य करना चाह रहे थे उसके कार्य के विरुद्ध कर वो कार्य को रोकना चाहा, लेकिन यहाँ पर भी हम देखते हैं नेहमिया ने जब डटकर रहा और प्रार्थना की तो परमेश्वर यहाँ पर नेहमिया को उन सारी बातों के ऊपर, उन सारे लोगों के ऊपर विजय दिया। So we see in the initial first person we have seen David. When Saul has chased him and he was running away from Saul, at that time David prayed to the Lord, and though he was physically attacked, and prayed to God, God has delivered him from the hands of Saul. And we see in Nehemiah's life that people, the enemy, tried to mentally attack him, mentally imbalance him, but he paid no attention, but he stood on his ground and started doing the work of God, repairing the walls of Jerusalem. And that way he finished his work and prayed to the Lord, and the Lord has delivered him from all the enemies.
కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్టయితే మరెంతో అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఆపత్కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే మన యొక్క పరిస్థితులన్నిటినీ, అవి భౌతికమైనటువంటి కష్టాలే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ యొక్క వైరస్ వల్ల వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మరి దేవునిపై మనం భారం వేస్తూ వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ వచ్చినప్పుడు, ఏ రీతిగా దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడో, ఏ రీతిగా నెహెమ్యాను తప్పిస్తూ వచ్చాడో, అట్టి రీతిగా దేవుడు మనను కూడా తప్పిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. और यहाँ पर अगर हम अपने बारे में देखेंगे तो शायद हम भी कई तरह की विभिन्न परिस्थितियों से गुजर रहे होंगे, जो इन दिनों में हम जिस परिस्थितियों से गुजर रहे हैं, जिस तरह की इस महामारी की जो आपत्ति है उससे हम गुजर रहे हैं। चाहे हमें भी कई तरह की आपत्तियां हो सकती है, या चाहे वो शारीरिक हो सकते हैं या चाहे वो मानसिक हो सकते हैं, लेकिन अगर हम भी जिस तरह दाऊद और जिस तरह नेहम्या ने परमेश्वर के ऊपर अपने बोझ को डाला था, परमेश्वर के और वो विनती करते हुए प्रार्थना की, तो अगर हम भी इस तरह करेंगे तो परमेश्वर जरूर हमें भी सहायता कर सारी चीजों से हमें छुटकारा दिलवाएंगे। So we see that David and Nehemiah, they were in all those problems, they were steadfast in their lives. They stood on their ground and prayed to the Lord, and the Lord delivered them from the hands of the enemy. In that same way, we are also in difficult times. Say many problems are there, situations are there. We are physically and mentally we are challenged due to the present circumstances, even the pandemic. Where whatever it may be, if we completely cast our burdens on the Lord and pray to Him earnestly, then the Lord will hear us and deliver us from all these problems. కాబట్టి దావీదు జీవితం వల్లే, నెహెమ్యా జీవితం వల్లే మన జీవితాలు ఉండాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. నెహెమ్యా అయితే తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. రాజగృహంలో ఉండి సమస్తము దేవుని పరుకొరకు విడిచిపెట్టి దేవుని పని కొరకు వచ్చాడు. ఆయన తగ్గించుకొని సమర్పించుకుంటూ దేవుని ప్రార్థించాడు. దావీదైతే మరి అతని యొక్క అన్ని పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడుతూ వచ్చాడు. అతను విరిగిన మనసు, దీన మనసుతో ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించాడు. మనం కూడా అట్టి ప్రార్థన, మరి అట్టి మనసు కలిగి మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు కూడా ఆలకించేవాడై ఉన్నాడు. प्रियो, इस समय पे हमें भी इस तरह का जीवन को होना चाहिए जिस तरह दाऊद का जीवन है और जिस तरह नेहम्या का जीवन है, हमें भी इस तरह से रहना चाहिए। अगर हम नेहम्या के जीवन के बारे में हम देखते हैं तो नेहम्या पहले राजा के दरबार के अंदर था, वहां पर वह कार्य और काम कर रहा था, और लेकिन उन सारी चीजों को वह छोड़कर नम्रता और दीनता में आकर उसने परमेश्वर का कार्य को ठानने के लिए वह सब कुछ छोड़कर नम्र होकर वहां पर कार्य करने के लिए आया। और इसी तरह दाऊद के जीवन में भी हम देखते हैं, जहां पर भी दाऊद अपने दुख और संकट के समय से गुजर रहा था, जहां पर भी वो संकट और क्लेश को झेल रहा था, उस समय उसने अपने टूटे मन से, टूटे दिल से परमेश्वर की प्रार्थना की और परमेश्वर से सहायता पाया। So we see how Nehemiah, he relied on God, he prayed to the Lord, and when we see that he was in the king's presence, in the king's palace, but he humbled himself, left everything, and came to finish the work of the Lord. So therefore, in that way, we also should come and humble ourselves, like even David, he humbled himself. He was in the Lord all the time, all the ways, in all his life, he was relied on the Lord, cast his burden upon the Lord, and prayed to the Lord in all the circumstances. In that way, we also are to humble ourselves, seek the Lord, and trust in Him, and cast our burdens upon Him. చివరిదిగా కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. आइए आखिरी में भजन संहिता 50 अध्याय का 5 पद को पढ़ेंगे। 15 माफ कीजिए 15। Psalms 50 verse 15. ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను वेदुकाएगा और तू मेरी महिमा करने पाएगा। కాబట్టి ఆపత్కాలంలో మనము ఆయన గురించి మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు
తప్పక మనల్ని విడిపించేవాడై ఉన్నాడు. మనము దేవుణ్ణి మహింపరచేవారమై ఉన్నాం. देखिए यहाँ पर कितनी साफ रीति से लिखा गया, और संकट के दिन मुझे पुकार, मैं तुझे छुड़ाऊंगा और तू मेरी महिमा करना पाएगा. So we have to, how it is written here, call upon me in the day of trouble. So in his presence, we have to call upon him, and the Lord will deliver us from all these things. Then we can glorify God in all these things. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని యొక్క పని గురించి నెహెమ్యా వలె దేవుని యొక్క ఆత్మల గురించి మనం భారం కలిగి ఉండవాలి. అంతేకాకుండా ఆ యొక్క పనిలో మనము నిమగ్నమైన వారి వలె ఉండాలి. देखिए जिस तरह नेहम्या ने उस संकट के परिस्थितियों में वो किस तरह से डटा रहा परमेश्वर के कार्य के लिए, हमें भी इस महामारी के समय में, इस परिस्थितियों में भी हमें जो नाश होने वाले परमेश्वर की जो आत्माएं हैं उसके लिए भार से प्रार्थना करने वाले हम भी होना चाहिए, जो परमेश्वर के कार्य करने वालों में से हम भी होना चाहिए. So we also have to be like Nehemiah. We have to be strong and steadfast in all our stand our ground, so and to pray for the perishing souls in this perilous times. In this situations, we have to rely on God and do the work of the Lord. Then the Lord will help us to deliver them from all these things. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. इस छोटी सी वचन को परमेश्वर आशीष दे. May the Lord bless this portion. Samson, just pray. ఓకే. ప్రేమగల తండ్రి, కృపల దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక రాత్రికాల సమయంలో ప్రభువాని పరిశుద్ధ లేఖనాలు బట్టి ఆయన నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు, ఆయన సర్వలోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రభా, మరి నా కొరకు మా కొరకు కలరు శిలలో మీ యొక్క రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభా, అటువంటి గొప్ప దేవుడు, మరి ఆయన మా భారాలన్నీ మీపై వేయమని సెలవిస్తూ వచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ఆయన తండ్రి ఏ రీతిగా మరి దావీదు తన యొక్క ఆపత్కాలంలో మీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడు, అతన్ని తప్పిస్తూ వచ్చారు. అంతేకాకుండా నెహెమ్యా తన యొక్క మరి మానసికంగా అతనిపై ఆయన దాడి చేయాలని చూసినప్పుడు కూడా ప్రభా, మరి అతను మొరపెట్టినప్పుడు అతన్ని కాపాడుతూ వచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. ప్రభా, మా పరిస్థితులన్నింటిలో కాపాడే దేవుడు ప్రభా, మా యొక్క పరిస్థితులన్నిటి నుండి విడిపించే దేవుడు అయినందుకు మీకు వందనాలు. మరి మీ యొక్క దైవజనుల జీవితాల్లో నుండి మాకు గుర్తు చేస్తూ వచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి అట్టి విరిగిన మనసుతో, దీన మనసుతో మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మొరపెట్టడానికి, పరిపూర్ణంగా మా భారాలన్నీ ప్రభా మీపై వేయడానికి మీరే మాకు సహాయం చేస్తారమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్.